అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ Awesome Kids. He is my milky boy brother Pranav, 9 years old. She is my cute sister Rutvika, 7 years old. మేము మహాభారతం ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం. అది స్టార్ట్ చేసే ముందు మనం ఒక చిన్న శ్లోక చెప్పుకుందాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అన్నా నీకు తెలుసా ఎవరు మహాభారతం రాసింది? వ్యాస మహర్షి ఈజ్ ఎ గ్రేట్ ఋషి. ఋషులకి ముందు జరగబోయే విషయాల గురించి తెలుస్తూ ఉంటాయి. అట్లే వ్యాస మహర్షికి కూడా ఒక డ్రీమ్ బాగా డిస్టర్బ్ చేసేది. ఆ డ్రీమ్ ఏంటంటే వాళ్ళ గ్రాండ్ సన్స్ పెద్ద యుద్ధం చేస్తున్నారు. అక్కడ ఎక్కడ చూసినా రక్తమే, ఎక్కడ చూసినా బాడీసే పడుతున్నాయి. అది ఆలోచిస్తారు, ఋషులకి పెళ్ళి జరగదు కదా, మళ్ళీ నా గ్రాండ్ సన్స్ ఏంటి అని ఆలోచిస్తూ ముల్లోకాలంతా తిరిగాడు, ఎవరు రాయగలరు మహాభారతాన్ని అని. అప్పుడు వినాయకుడిని చూశాడు. వ్యాసం మర్చి శివుడి దగ్గర పర్మిషన్ తీసుకొని వినాయకుడిని రాస్తున్నాడు. రాసేటప్పుడు వ్యాస మహర్షి ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే నువ్వు రాసే ప్రతి అక్షరంకి ఈ మీనింగ్ తెలుసుకోవాలి అని. అప్పుడు వినాయకుడు మీరు నాన్ స్టాప్గా తొక్కుతూనే ఉండండి, నేను నాన్ స్టాప్గా రాస్తూనే ఉంటాను అని చెప్పాడు. రాసేటప్పుడు అతని ఫెదర్ ఇరిగిపోతుంది. అప్పుడు అతను దంతం తీసుకొని రాశాడు. 3 years నాన్ స్టాప్గా వినాయకుడు రాస్తూనే ఉన్నాడు. నాన్ స్టాప్గా వ్యాస మహర్షి తొక్కుతూనే ఉన్నాడు. వాళ్ళిద్దరు రాస్తూనే మనకు ఒక జ్ఞాన జ్యోతిని అందించారు. దాని పేరే మహాభారతం. మీకు మా ఎపిసోడ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ our channel. Thank you.